సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ లో ఎంఎం అప్రోచ్ అమ్మా. దిస్ ఇస్ ద లాస్ట్ అప్రోచ్ మనం చూసేది. ఇదేంటంటే ఇర్రెలవెంట్, ఇది ఇర్రెలవెన్స్ థియరీ అని చెప్పేసి చెప్పుకున్నాం. వాట్ ఈస్ ఇర్రెలవెన్స్ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ చేసినంత మాత్రాన వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ does not change. సో ఇది క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ చేసినంత మాత్రాన వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజ్ అవ్వదు అని చెప్పే అప్రోచ్ ని మనం ఇర్రెలవెన్స్ థియరీ అంటాం. ఇర్రెలవెన్స్ థియరీ అనేది ఎంఎం అప్రోచ్, మోడీ గిలాని మిల్లర్ అప్రోచ్ అనేది ఇర్రెలవెన్స్ థియరీ అన్నాం అనుకున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ అప్రోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు నేర్చుకోపోయేది ఇదే కొత్త అప్రోచ్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీడేంటంటే ఎన్ఓఐ అప్రోచ్ ఏదైతే చెప్పిందో ఎన్ఓఐ అప్రోచ్ చెప్పిందే తీసుకుంటున్నాడమ్మా. మనకి ఎన్ఓఐ అప్రోచ్ ఏదైతే చెప్పిందో ఎన్ఓఐ అప్రోచ్ నే వీడు సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఎన్ఓఐ అప్రోచ్ ఏంటంటే ఫెయిల్స్ టు గివ్ జస్టిఫికేషన్. వాళ్ళు చెప్పిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారంట. బట్ ఎంఎం అప్రోచ్ హ్యాస్ గివెన్ బిహేవియరల్ జస్టిఫికేషన్. సో ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఎన్ఓఐ అప్రోచ్ ఏం చెప్పింది సార్? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఇస్ ఆల్సో ఇర్రెలవెంట్ థియరీ. ఇక్కడ ఏం చెప్పింది అని చెప్పేసానంటే కనుక డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డెట్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుందని చెప్పారమ్మా. ఎన్ఓఐ అప్రోచ్ లో ఏం చెప్పారంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, డెట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏదైతే వస్తుందో అడ్వాంటేజ్ ఇస్ టేకెన్ ఓవర్ బై ఈక్విటీ హోల్డర్స్ బై వే ఆఫ్ ఎలా అంట బై వే ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెంచేసుకుంటారంట. ఎంతవరకు అయితే కనుక మనకి డెట్ వల్ల అడ్వాంటేజ్ వస్తుందో అంతవరకు వీళ్ళు అడ్వాంటేజ్ పెంచేసుకుంటారంట. ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటారంట. ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడం ద్వారా ఏం పెరుగుతుంది? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది కంపెనీకి కాస్ట్ పెరుగుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెరిగితే వాళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతాయి, కంపెనీకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా వేసుకున్నాం. కాస్ట్ ఆఫ్ డెట్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అమ్మ ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం, కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే కనుక ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ చేంజ్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవ్వదు అని చెప్పేసానంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై కేఓ. ఈబిఐటి ఎప్పటికీ చేంజ్ అవ్వదని మనకి అజంప్షన్ లో ఉంది. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ సేమ్ ఉండాలి, ఈబిఐటి సేమ్ ఉండాలి. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మారకూడదు అంటే కనుక కేఓ కూడా ఏముండాలి? సేమ్ ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. సో కేఓ అనేది ఏం చేంజ్ అవ్వదంట, కేఓ కాన్స్టెంట్ గా ఉంటుందంట. సో మరి ఇక్కడ డెట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్ అనేది తక్కువ ఉంటుందని చెప్పేసి అన్నప్పుడు డెట్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా మనకి అడ్వాంటేజ్ వస్తుంది కదా సార్. ఆ అడ్వాంటేజ్ అంతా కూడా ఎవరు ఆక్యుపై చేసేస్తారంట? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. బై ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వాళ్ళు ఏం చేస్తారంట? ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అంటే అడ్వాంటేజ్ ఈజ్ ఆక్యుపైడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అని చెప్పారమ్మా. జస్ట్ ఈ థియరీ చెప్పేసి వదిలేశారు, బట్ దీనికి సంబంధించిన బిహేవియర్ జస్టిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ఆ జస్టిఫికేషన్ అనేది ఎవరు ఇచ్చారంట? ఎంఎం అప్రోచ్ ఇచ్చిందంట. ఓకే, సో ఎంఎం అప్రోచ్ ఏం చెప్తుందంటే బై వే ఆఫ్ ఆర్బిట్రేషన్ థియరీ, ద్వారా ఇక్కడ ఎన్ఓఐ అప్రోచ్ ఏదైతే చెప్తుందో ఎన్ఓఐ అప్రోచ్ అనేది ఏదైతే చెప్తుందో అదే ఎన్ఓఐ అప్రోచ్ చెప్పిన కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది. అది ఎలాగా? బిహేవియరల్ జస్టిఫికేషన్ ఎలా? బై వే ఆఫ్ ఆర్బిట్రేషన్ థియరీ ద్వారా మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్ సార్. ఈ ఆర్బిట్రేషన్ థియరీ ఏంటి అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిహేవియరల్ జస్టిఫికేషన్ టు ద ఎన్ఓఐ అప్రోచ్ రిజల్ట్స్. ఎన్ఓఐ అప్రోచ్ ఏదైతే చెప్పిందో దానికి బిహేవియరల్ జస్టిఫికేషన్ ఇవ్వడమే ఇక్కడ ఎలా పాసిబుల్ అయిందని చెప్పేసి చెప్పడమే ఇక్కడ ఆర్బిట్రేషన్ థియరీ అమ్మ. ఓకే,
రైట్. సో ఫస్ట్ ఈ ఆర్బిట్రేషన్ థియరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత అంటే ఈ ఎంఎం అప్రోచ్ ఇస్ నాట్ ఏ న్యూ అప్రోచ్ అని చెప్పేసి అనుకున్నాం. ఇట్ ఈస్ సింప్లీ సపోర్టింగ్ ఎన్వై అప్రోచ్. ఎన్వై అప్రోచ్ ని సపోర్ట్ చేస్తుంది. ఎన్వై చెప్పిన అప్రోచ్ చెప్పిన రిజల్ట్స్ నే ఇది కూడా జస్టిఫైడ్ అని చెప్పేసి చెప్తుంది. బట్ దీనికి ఈ రిజల్ట్స్ కి బిహేవియరల్ జస్టిఫికేషన్ ఇస్తుంది ఇక్కడేమో. ఎందుకంటే జస్టిఫికేషన్ ఇవ్వడంలో ఎన్వై అప్రోచ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ ఎంఎం అప్రోచ్ అనేది ఇక్కడ జస్టిఫికేషన్ ఇస్తుంది బై వే ఆఫ్ ఆర్బిట్రేషన్ థియరీ. ఆర్బిట్రేషన్ థియరీ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఉంటాం. ఓకే రైట్. సో ఒకసారి ఫస్ట్ మనం థియరీ ఏం చెప్పారు చూద్దాం. ఆ తర్వాత మనం ఈ ఆర్బిట్రేషన్ థియరీ గురించి మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్. సో మోడీ-గిలానీ మిల్లర్ అప్రోచ్. ది ఎన్ఓఐ అప్రోచ్ ఇస్ definitional and conceptual and lacks behavioral significance. It does not provide operational justification for the irrelevance of the capital structure. అంటే జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయింది. కాన్సెప్ట్ అయితే చెప్పింది కానీ జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయిందంట. హౌవెవర్ Modi-Gilani Miller approach provides a behavioral justification for the constant overall cost of capital and therefore total value of the firm. Value of the firm టోటల్ గా చూసుకుంటే కనుక అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అనే దానికి ఇక్కడ జస్టిఫికేషన్ అనేది ఇచ్చారంట. ఎవరు? ఎంఎం అప్రోచ్ జస్టిఫికేషన్ అనేది ఇచ్చిందంట. ఓకే రైట్. చూద్దాం. ఎంఎం అప్రోచ్ 2 టైప్స్ అంట. వితౌట్ ట్యాక్సెస్, ఫస్ట్ విత్ ట్యాక్సెస్. సో ఫస్ట్ దాంట్లో వితౌట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ థియరీలో ఫస్ట్ ఏం చేసుకున్నారంటే కనుక ట్యాక్స్ వల్ల వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఎఫెక్ట్ అవ్వదని చెప్పేసి తీసుకున్నారు. కానీ తర్వాత ఏం చేశారంటే 1963లో వీళ్ళు రిలీజ్ అయ్యారంట. ట్యాక్స్ వల్ల కూడా వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది ఇంపాక్ట్ జరుగుతుంది అని చెప్పేసి. సో దట్ రెండు అప్రోచెస్ వీళ్ళు చెప్పారంటారు. సో రెండు థియరీస్ గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. వితౌట్ ట్యాక్సెస్ అప్రోచ్, విత్ ట్యాక్సెస్ గురించి రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఎంఎం అప్రోచ్ వితౌట్ ట్యాక్స్. This approach describes in a perfect capital market where there is no transaction cost and no taxes. Okay, the value and cost of capital of the company remains unchanged irrespective of the change in capital structure అని చెప్పేసి అంటున్నారమ్మా. ఓకే జాగ్రత్తగా చూడండి. This approach describes in a perfect capital market. Perfect capital market అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే అందరు ఇన్వెస్టర్స్ ఒకలాగే ఆలోచించే మార్కెట్ అండ్ అందరు ఇన్వెస్టర్స్ ఒకేలా థింక్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్. అంటే ఒక చోట ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉందంటే కనుక అందరు షేర్ హోల్డర్స్ అటువైపు అడ్వాంటేజ్ తీసుకోవడానికే చూస్తారమ్మా. సో కొంతమంది బయట రియాలిటీకి వచ్చేసరికి కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ అంటే ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉందంటే అందరూ షేర్ హోల్డర్స్ ఆ పర్ఫెక్ట్ గా ఏం చేస్తారు, ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే చూస్తారు అనుకునే సిచ్యువేషన్ ని పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ అని చెప్పేసి మనం మాట్లాడతాం అనమాట. అంటే అక్కడ అందరూ ఒకలాగా ఆలోచిస్తారు, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఆల్ ద అంటే ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటే కనుక అందరూ అడ్వాంటేజ్ వైపే వెళ్తారు. అలాంటి మార్కెట్ ని పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే రైట్. సో అంటే రియాలిటీకి వచ్చేసరికి కొంతమంది అంటే అక్కడ చోట అడ్వాంటేజ్ ఉన్నా సరే కొంతమంది వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో అసలు కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. సో ఇలాంటిది పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ అనేది ఇట్ ఈస్ ఎ బుకిష్ వర్డ్. ఓకే అంటే బుక్స్ లో మాత్రమే ఉండే డిక్షనరీ వర్డ్ అమ్మా అంతే. ఎందుకంటే రియాలిటీలోకి వచ్చేసరికి ఇది ఉండదు. ఓకే రైట్. వేర్ దేర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ నో ట్యాక్సెస్, ద వాల్యూ ఆఫ్ ది ఇక్కడ ట్యాక్సెస్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండదు, ట్యాక్సెస్ ఉండవు. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండదు అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారిపోయాం అనుకోండి, లేకపోతే కంపెనీ షేర్లు మనం అమ్మేసి ఇంకో కంపెనీ షేర్లు కొంటున్నాం అనుకోండి, దాని మీద ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా ఉండదు అని చెప్పేసి తీసుకుంటున్నారంటండి. ఎందుకంటే ఈ థియరీ వర్కౌట్ అవ్వాలంటే కొన్ని అజంప్షన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. వాళ్ళు తీసుకునే అజంప్షన్స్ ఏంటి? నో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండదు అండ్ నో ట్యాక్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఆల్ ద షేర్ హోల్డర్స్ థింక్ ఇన్ ఏ సేమ్ మేనర్ లో ఆలోచిస్తారు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు, అందరూ అడ్వాంటేజ్ వస్తే కనుక అందరూ ఒకేసారి మనకి ఏం చేస్తారు, అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఇన్ఫర్మేషన్ ఫ్రీలీ అవైలబుల్
అండ్ నో ట్రాన్సాక్షన్ కాస్ట్. అంటే మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక దాని మీద కాస్ట్ ఉంటుందా అంటే కాస్ట్ అనేది ఉండదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే షేర్స్ పర్చేజ్ చేయడం కానీ సేల్ చేయడం కానీ అంతా కూడా ఫ్రీ అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మ ఇవన్నీ రియాలిటీలో వర్కౌట్ అవ్వమ్మ, కానీ థియరీలో అజంప్షన్స్ కాబట్టి థియరీ చూస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. అండ్ నో ట్యాక్సెస్ అనేవి ఉండవు అనే సిచ్యువేషన్ లో ఇక్కడ మనకి చెప్తున్నాడు. ది వాల్యూ అండ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ of the company remains unchanged irrespective of the change in capital structure. This approach is based on further additional assumptions like capital markets are perfect, all information is freely available, and there is no transaction cost. ఇది ఆల్రెడీ అజంప్షన్స్ మాట్లాడుకుంటున్నాం. ఇది ఫర్దర్ అజంప్షన్స్ అంటే ఈ అప్రోచ్ కి సంబంధించిన స్పెసిఫిక్ అజంప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ లో 2 రకాల అజంప్షన్స్ గురించి మాట్లాడుకుంటామని చెప్పాం. జనరల్ అజంప్షన్స్ ఒకటైతే 2 స్పెసిఫిక్ అజంప్షన్స్. జనరల్ అజంప్షన్స్ ఆల్రెడీ చూసాం, ఇక్కడ స్పెసిఫిక్ అజంప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ కాస్ట్. ఓకే, ఆల్ ఇన్వెస్టర్స్ ఆర్ రేషనల్, అందరూ ఒకే విధంగా థింక్ చేస్తారు. ఫర్మ్స్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ ఈక్వలెంట్ రిస్క్ క్లాసెస్ ఆన్ ది బేస్ ఆఫ్ దేర్ బిజినెస్ రిస్క్. వాళ్ళు బిజినెస్ రిస్క్ ని బేస్ చేసుకుని ఫర్మ్స్ ని కంపెనీస్ ని మనం గ్రూప్ చేసేయచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే అందరూ అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి రిస్క్ క్లాస్ లో ఉన్న కంపెనీస్ అన్నింటినీ కలిపి మనం ఒకలా మాట్లాడుకోవచ్చు అంట. నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కార్పొరేట్ ట్యాక్సెస్ లేదనే అప్రోచ్ మనం చూస్తున్నాం. వితౌట్ ట్యాక్సెస్, ఇక్కడ వితౌట్ ట్యాక్సెస్ సిచ్యువేషన్ మనం మాట్లాడుకుంటున్నాం అంట. ఓకే, రైట్. Based on the above assumptions, Modigliani Miller derived the following 3 propositions. ఏంటంట, total market value of the firm is equals to expected net operating income divided by discount rate appropriated to its risk class divided by the decided by the market అని చెప్పేసి అంటున్నాడు. అంటే సింపుల్ గా వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అండి. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎలా ఉంటుందంట, మా ఆర్బిట్రేషన్ థియరీ గురించి మాట్లాడుకుందాం, కానీ దానికంటే ముందు ఇక్కడ ఇది చెప్పాడు కాబట్టి ఒకసారి మాట్లాడుకుందాం. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఎలా వస్తుందని చెప్పేసానంటే ఎక్స్పెక్టెడ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటున్నాడు. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ ఆపరేటింగ్ ఇస్ డివైడెడ్ బై ద డిస్కౌంట్ రేట్ అప్రోప్రియేటెడ్ టు ద ఇట్స్ రిస్క్ క్లాస్. అంటే ఈచ్ కంపెనీని దాని రిస్క్ క్లాస్ ని బేస్ చేసుకుని ఒక డిస్కౌంట్ రేట్ మనం అరైవ్ అవుతామంట. దట్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్న. సో ఆ పర్టికులర్ రిస్క్ క్లాస్ లో ఉన్న కంపెనీస్ కి ఒక డిస్కౌంట్ రేట్ అనేది మనం అరైవ్ అయ్యి ఆ డిస్కౌంట్ రేట్ ధర నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ని మనం గనక క్యాపిటలైజ్ చేస్తే, డివైడ్ చేస్తే కనుక ఈబీఐ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ని డివైడెడ్ బై ద డిస్కౌంట్ రేట్. ఈ డిస్కౌంట్ రేట్ ఏమంటున్నాడంటే యాజ్ డిసైడెడ్ బై మార్కెట్ బేస్డ్ ఆన్ రిస్క్ క్లాస్. మనం కంపెనీస్ ని రిస్క్ క్లాసెస్ ని బేస్ చేసుకుని మనం డివైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అజంప్షన్ తీసుకున్నామమ్మా. సో అలాంటి అజంప్షన్ తీసుకున్నప్పుడు అలాంటి రిస్క్ క్లాస్ ఉన్న కంపెనీస్ కి వీళ్ళు ఒక మార్కెట్ ఒక డిస్కౌంట్ రేట్ అనేది అరైవ్ అవుతుందంటే డిస్కౌంట్ రేట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్. సో డిస్కౌంట్ రేట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మన కాస్ట్ ని రిప్రజెంట్ చేసేదండి. ఇక్కడ కాస్ట్ ని రిప్రజెంట్ చేసే డిస్కౌంట్ రేట్ కి మనకి ఏం చేస్తారంటే అక్కడ మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఈ రిస్క్ క్లాస్ కి ఇంతవరకు మనకి ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఉంటుంది అని చెప్పేసి. అలాంటి డిస్కౌంట్ రేట్ ని మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ కేఓ అనుకుంటున్నాం అంటండి. సో ఈబిఐటి బై కేఓ. అండ్ ఇక్కడ ఏంటంటే వీడు చెప్పే థియరీ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం చూడండి, డెట్ ఉన్న ఫర్మ్స్ ని, డెట్ ఇక్కడ మనకున్న ఫర్మ్స్ ని లివర్డ్ ఫార్మ్, అదే ఎక్కువ డెట్ ఉన్నదాన్ని హైలీ లివర్డ్ అని చెప్పేసి అనుకున్నాం. నో డెట్ అనుకుంటే కనుక అది అన్లివర్డ్ ఫార్మ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ వల్ల ఇక్కడ డెట్ ఈక్విటీ రెండే క్యాపిటల్స్ కాబట్టి డెట్ ఈక్విటీ రెండు కలిపి ఉన్నా లేకపోతే విడిగా ఉన్న టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి, అంటే ఒకవేళ డెట్ కనుక ఇష్యూ చేస్తే అక్కడ మనం ఈక్విటీని రిడీమ్ చేస్తాం, ఈక్విటీ కనుక ఇష్యూ చేస్తే డెట్ ని రిడీమ్ చేస్తాం కాబట్టి ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ సేమ్, ఇక్కడ ఫర్మ్ లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది సేమ్, దాని నుంచి వచ్చే రిటర్న్ ఈబిఐటి సేమ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఎలా ఉంటుందంట, ఈక్వల్ గా ఉంటుంది. డెట్ ఈక్విటీ వాడుతున్నా, ఓన్లీ ఈక్విటీ వాడినా ఇక్కడ మనకి ఏంటంటే లివర్డ్ ఫార్మ్ అయినా అన్లివర్డ్ ఫార్మ్ అయినా, అంటే నువ్వు డెట్ వాడినా డెట్ వాడకపోయినా వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ డస్ నాట్ ఎఫెక్టెడ్. సో వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్.
అమ్మా ఇక్కడ రిస్క్ క్లాస్ ని బేస్ చేసుకుంటే బిజినెస్ రిస్క్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి సేమ్ గా ఉంటాయి అని చెప్పేసి అని అనుకున్నాం. ఇక్కడ అజంప్షన్ తీసుకున్నాం. ఓన్లీ ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజెస్ వల్ల మాత్రమే మనకి ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే ఆ డిఫరెన్స్ కూడా ఉండదు అని చెప్పేసి అన్ని ఫర్మ్స్ ఒకేలాగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనం అజంప్షన్ తీసుకున్నాం అమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ బిజినెస్ రిస్క్ ని పాయింట్ ఆఫ్ వ్యూ లోకి పెట్టుకుంటే కనుక బిజినెస్ రిస్క్ అంతా ఒకలాగే ఉంది కాబట్టి అన్ని కంపెనీస్ అంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ కూడా రిస్క్ క్లాస్ ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒకలాంటి ఇక్కడ బిజినెస్ రిస్క్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అజంప్షన్ తీసుకున్నాడు. కాబట్టి అలాంటి చోట ఒక డెట్ టు ఈక్విటీ అటు ఇటు అయినా సరే, అంటే డెట్ ఎక్కువ అన్నా అసలు డెట్ వాడకపోయినా వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది నాట్ ఎఫెక్టెడ్, వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ డస్ నాట్ చేంజ్ అంటున్నాడు. కాబట్టి వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్ అని చెప్పేసి మనం కంక్లూజన్ కి వచ్చేయచ్చు అంట. సో వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్ ఎంత అని చెప్పేసి అంటే ఈబిఐటి బై కేఓ. ఈబిఐటి సేమ్ ఉంటది, కేఓ అంటే ఇట్స్ నథింగ్ బట్ డిస్కౌంట్ రేట్ యాజ్ appropriated by the decided by the market based on the risk class అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, the firm having debt in capital structure has a higher cost of equity than unlevered firm. అంటే unlevered firm అంటే అసలు డెట్ లేని ఫర్మ్ కి మొత్తం ఏంటండి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, మొత్తం అంతా ఏంటి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఉంటది. ఓకే, అన్లివర్డ్ ఫార్మ్ కి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అమ్మా మనకి మొత్తం అన్లివర్డ్ ఫార్మ్ అంటే మొత్తం అంతా ఏమున్నట్టు ఈక్విటీ క్యాపిటలే ఉన్నట్టు, మొత్తం అంతా ఏమున్నట్టు ఈక్విటీ క్యాపిటలే ఉన్నట్టు. లివర్డ్ అంటే డెట్, అంటే డెట్ ఉన్న ఫర్మ్ కి అయితే కనుక ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కాస్ట్ ఆఫ్ డెట్ రెండు ఉంటాయి. కానీ అన్లివర్డ్ ఫార్మ్ అంటే అసలు డెట్టే లేని ఫర్మ్ కి మొత్తం కూడా ఏముంటది ఈక్విటీ ఉంటది. అలాంటప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇది ఫస్ట్ ఇక్కడ పాయింట్ అండి. కానీ ఇక్కడ ఒకవేళ కనుక మనం డెట్ యూజ్ చేయడం మొదలెడితే, డెట్ యూజింగ్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ డెట్, ఓకే డెట్ కనుక యూజ్ చేయడం మొదలెడితే అప్పుడు ఏమవుతుంది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ మనకి ఇక్కడ చెప్పిన కంక్లూజన్ ఇక్కడ కూడా మనకి అంటే ఎంఎం అప్రోచ్ లో ఎన్ఓఐ అప్రోచ్ లో చెప్పింది ఎంఎం అప్రోచ్ లో కూడా వస్తుంది కదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఏదైతే ఉంటుందో ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. వెన్ యూ స్టార్ట్ యూజింగ్ ద డెట్ ఆర్ ఇంక్రీజ్ ద డెట్, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ నాట్ సేమ్ విత్ రెస్పెక్ట్ టు అన్లివర్డ్ ఫార్మ్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ డస్ నాట్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్. మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది కాస్ట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సేమ్ ఉండొచ్చు, కానీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్ అనేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అనేది లివర్డ్ ఫార్మ్ కి ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ అవ్వదు అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ డస్ నాట్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటి ఏమవుతుంది సార్, డెట్ యూజ్ చేస్తే కనుక ఆ డెట్ లో వచ్చే అడ్వాంటేజ్ అంతా ఎవరికి చెందాలంట కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి చెందాలంట. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వాళ్ళకి చెందాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సార్ ఎలా చెందుతుంది సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ వెన్ యూ యూజింగ్ ద డెట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా సార్? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ కంటే ఎక్కువ ఉంటుందంట. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ కంటే ఎక్కువ ఉంటుందంట ప్లస్ సంథింగ్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అంటే నథింగ్ బట్ ఏంటండి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అంటే నథింగ్ బట్ మనకేంటి కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ లివర్డ్ ఫార్మ్. కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అన్నా లివర్డ్ ఫార్మ్ అయినా సరే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏంటి సేమ్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చేంజ్ అవ్వదని చెప్పేసి అనుకున్నాం కదండి. సో కాబట్టి ఇక్కడ కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అన్నా ఇక్కడ మనకి కేఓ అన్నా ఒకటే, కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అన్నా కేఓ అన్నా ఒకటే. కేఓ ఆఫ్ సో కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ. అమ్మా కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అనొచ్చా, కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అనొచ్చా?
సో కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్, రైట్. సో ఈక్వల్స్ టు, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? కేఓ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అన్నా కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్ అన్నా ఒకటే కదా. సో కాబట్టి కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్. సో ఇక్కడ మనం చూసుకుంటే కేఈ ఇక్కడ మూసేస్తే కనుక కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అనేది ఏమవుతుందంట? కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అవుతుందంట. ఇప్పుడు ఇక్కడ మూసేస్తే కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఏమవుతుందండి? కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్ అవుతుంది. కేఓ కాన్స్టెంట్ కాబట్టి లివర్డ్ ఫామ్ అయినా అన్లివర్డ్ ఫామ్ అయినా డట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే కేఓ అనేది కాన్స్టెంట్ గా ఉంటది కాబట్టి కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్. సో కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కేఈ ఆఫ్ లివర్డ్ ఫామ్ యొక్క కేఈ కావాలంటే, అంటే డెట్ అనేది యూజ్ చేస్తుంటే కనుక కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంటుంది? ఎక్కువే ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది ఎలా ఉంటుందంట? ఎక్కువ ఉంటుందంట. సార్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఎక్కువ ఉంటుంది సార్ అంతే అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కేఓ కంటే ఎక్కువ ఉంటుందంట. కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మా సార్ అన్లివర్డ్ ఫార్మా రెండు ఒకటే. ఇక్కడ కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మా అన్లివర్డ్ ఫార్మా రెండు ఒకటే, రెండు ఈక్వలే. సో కాబట్టి డైరెక్ట్ గా కేఓ అని రాస్తున్నానమ్మా. కేఓ ప్లస్ అంటే నథింగ్ బట్ చెప్పాలంటే కనుక కేఈ ఆఫ్ లివర్డ్ ఫామ్ అంటే కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ కంటే ఎక్కువ ఉంటది. కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ని మనం ఏమని రాసుకోవచ్చు? కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్ ఆర్ కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. డైరెక్ట్ గా కేఓ అని రాసేస్తున్నాను. కేఓ ప్లస్ ఎంత ఎక్స్ట్రా ఉంటుందండి? ఎంత ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పేసానంటే ఇక్కడ మనకి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో కేఓలో కేడి తీసేస్తే మిగిలినంత ఏంటమ్మా? కేఈఏ కదా. మిగిలినంత ఏంటి? కేఈఏ కదా. కానీ ఇందులో ఎంతవరకు మనం ఈక్విటీ ప్రపోర్షన్ కి మనకి అడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసానంటే గనక ఇక్కడ కేఓ లోంచి కేడి తీసేస్తే కేఈ వస్తుంది. ఓకే, సో కేఈ ఇంటూ డెట్ బై ఈక్విటీ ప్రపోర్షన్ వేస్తే కనుక ఆ డెట్ బై ఈక్విటీ ప్రపోర్షన్ లో మాత్రమే మనకి ఇక్కడ కేఈ అడ్వాంటేజ్ అనేది మనకి వస్తుంది, రైట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఇక్కడ నేను చెప్పే పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఒకసారి చూడండి. టోటల్ గా ఒక ఫర్మ్ లో ఈక్విటీ 5 lakhs ఉందంట, డెట్ 5 lakhs ఉందంట. ఈక్విటీ 5 lakhs ఉంది, డెట్ 5 lakhs ఉందంట. ఓకే, రైట్. సో ఇంకొక ఫర్మ్ లో మొత్తం ఈక్విటీ ఉందంట 10 lakhs కూడా. ఎందుకంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది సేమ్ గా ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు చోట్ల 10 lakhs తీసుకోవడం జరిగింది. ఇది ఫర్మ్ ఏ, ఇది ఫర్మ్ బి. ఓకే, రైట్. సో ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సేమ్ ఉంటదమ్మా, మారుతుందా? మన అజంప్షన్ ప్రకారం ఈబిఐటి అనేది సేమ్ ఉంటది కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ 20%, ఇక్కడ 20% ఉంటుందంట. ఓకే, రైట్. సో ఇక్కడ 10 lakhs మీద 20% అంటే ఎంతమ్మా? 2 lakhs. ఇక్కడ వస్తుంది అడ్వాంటేజ్. ఇక్కడ కూడా 2 lakhs అంటే మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద మనకి ఎంత ఎర్నింగ్ వస్తుందమ్మా? 2 lakhs అనేది ఇక్కడ వీళ్ళకి ఎర్నింగ్ వస్తుందమ్మా, రైట్. ఈ 2 lakhs లోంచి ఇక్కడ ఈ 2 lakhs లోంచి ఏమైపోతుంది? ఇది ఈబిఐటి. ఓకే, ఈబిఐటి లోంచి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇంట్రెస్ట్ వీళ్ళు డెట్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. అమ్మ దేర్ ఇస్ నో ట్యాక్సెస్. ఓకే, ఇంట్రెస్ట్ అనేది మనకి 10% అనుకుంటే కనుక 5 lakhs ఇంటూ 10% అంటే 50,000 డెట్ హోల్డర్స్ తీసుకెళ్లిపోతారంట. అంటే ఎంత మిగులుతుందండి ఈక్విటీ హోల్డర్స్ కి? 1,50,000 అనేది మిగులుతుందంట. ఓకే, సో ఇక్కడ ఏంటి? మైనస్ ఇంట్రెస్ట్ నిల్. సో టోటల్ గా చూసుకుంటే ఈబిఐటి 2 lakhs. సారీ, ఈబిటి ఆర్ ఈఏటి ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది ఎంత ఉంటుంది? 2 lakhs. ఇక్కడ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 1,50,000. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ 5 lakhs ఏదైతే ఉంటుందో ఈ 5 lakhs మీద
ఇక్కడ ఈ ఎర్నింగ్స్ ఎలా వచ్చాయని చెప్పేసి చూస్తే కనుక ఈ 5 lakhs మీద 20% అంటే ఎంత వస్తుందండి? ఈ 5 lakhs కదండి ఈక్విటీ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేశారు. 5 lakhs కదా ఈక్విటీ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఈ 5 lakhs మీద వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత అని చెప్పేసానంటే కనుక 5 lakhs ఇంటూ 20% అంటే 1 lakh వచ్చిందమ్మా. ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది. ఓకే, రైట్. ఇక్కడ ఈ 5 lakhs మీద ఇక్కడ 1 lakh అంటే వీళ్ళ యాక్చువల్ ఎర్నింగ్స్ అయితే ఎంత ఓన్లీ 1 lakh. ఓకే, కానీ వీళ్ళ అడ్వాంటేజ్ చూడండి. 5 lakhs మీద వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు? 10%. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 5 lakhs మీద కూడా మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం? 1 lakh ఎర్న్ చేస్తున్నాం అమ్మా. అందులోంచి వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు? ఓన్లీ 50,000 క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు డెట్ హోల్డర్స్. మిగిలిన 50,000 ఏంటి? సర్ప్లస్ ఎర్న్డ్ బై వే ఆఫ్ డెట్ ఫండ్స్. సో డెట్ ఫండ్స్ వల్ల మనం ఎంత ఎరవేయమంట? 50,000 సర్ప్లస్ వచ్చిందంట. ఈ 50,000 ఎవరికి వెళ్తుంది? ఈక్విటీ హోల్డర్స్ కి వెళ్తుంది. ఈ 50,000 ఇక్కడ సర్ప్లస్ వచ్చింది, అది కలిపి 1,50,000 అయింది. ఎంత వచ్చింది? 1,50,000 అయింది. ఓకే, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గనక ఇక్కడ కేఓ ఎంతమ్మా? ఇక్కడ కేఓ ఎంత? సపోజ్ 20% అనుకోండి. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా 20% ఉందనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ కి. ఓకే, సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 20% ఉందనుకుంటే వీళ్ళు ఇక్కడ ఎంత తీసుకుంటున్నారమ్మా? 10% తీసుకుంటున్నారు. అంటే ఈ అడిషనల్ 10% ఎవరికి మిగులుతుందమ్మా? ఈక్విటీ హోల్డర్స్ కి మిగులుతుంది. ఈ అడిషనల్ 10% ఎవరికి మిగులుతుంది? ఈక్విటీ హోల్డర్స్ కి మిగులుతుంది. దేని మీద ఈ 10%? ఇక్కడ ఎంతైతే డెట్ అనేది ఇన్వెస్ట్ చేశారో, ఇక్కడ డెట్ అనేది ఎంతైతే ఉందో ఆ దాని మీద మనకి మిగులుతుందమ్మా. ఓకే, రైట్. ఇక్కడ 5 lakhs డెట్. ఈ 5 lakhs డెట్ మీద 5 lakhs ఇంటూ 10%. సో 10% అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 50,000. ఇక్కడ 50,000 మనకి అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఈక్విటీ ఉందంటే 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఒక 15% ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనుకుందాం. 15% ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ 50,000 ఇక్కడ ఫస్ట్ చూద్దామా. ఇక్కడ 50,000 సర్ప్లస్ ఇక్కడ వచ్చింది చూసారా? ఈ 50,000 ఇక్కడ ఏమైంది? ఇక్కడ సర్ప్లస్ కింద యాడ్ అయింది. టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 1,50,000 వీళ్ళ ఎర్నింగ్స్ అమ్మ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టోటల్ గా 10 lakhs మీద వీళ్ళ ఎర్నింగ్స్ ఎంత? 2 lakhs. అంటే టోటల్ గా 2 lakhs వీళ్ళ ఎర్నింగ్స్. రైట్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అని చెప్పేసానంటే ఈక్విటీ హోల్డర్స్ యొక్క లివర్డ్ ఫార్మ్ అంటే అడ్వాంటేజ్ ఎంత వచ్చింది అని చెప్పేసానంటే ఇక్కడ టోటల్ గా ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి అని చెప్పేసాను కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారమ్మా? ఇక్కడ లివర్డ్ ఫార్మ్ కదా, వీళ్ళు టోటల్ గా ఎంత ఇన్వెస్ట్ చేశారు? 1,50,000 ఎర్న్ చేశారమ్మా. ఓకే, 1,50,000 డివైడెడ్ బై 5 lakhs అంటే వీళ్ళ ఎర్నింగ్స్ ఎంత? 1,50,000 డివైడెడ్ బై 5 lakhs అని చెప్పేసాను కనుక మనం మాట్లాడుకుంటే ఎంత పర్సెంటేజ్ అవుతుందమ్మా? 1,50,000 డివైడెడ్ బై 5 lakhs అంటే ఇంటూ 100 30% ఎర్న్ చేశారమ్మా. వీళ్ళు ఎంత ఎర్న్ చేశారు? 30% ఎర్న్ చేశారు. ఈ 30% ఎలా వచ్చిందమ్మా? ఈ 30% అనేది ఇస్ నథింగ్ బట్ 20% వాళ్ళ డైరెక్ట్ ఎర్నింగ్స్ అయితే ప్లస్ ఇక్కడ అడ్వాంటేజ్ 20% నుంచి 10% తీసేస్తే ఎంత? 10% వీళ్ళ అడిషనల్ అడ్వాంటేజ్ డ్యూ టు యూసేజ్ ఆఫ్ ది డెట్.
డ్యూ టు యూసేజ్ ఆఫ్ ది డెట్. అంటే 20% ప్లస్ 10% అంటే ఎంత వచ్చిందమ్మా 30%. ఓకే, వీళ్ళ ఎర్నింగ్స్ ఎంత 30% అని చెప్పేసి అని అంటున్నా. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా 30% ఉంటుంది. ఓకే రైట్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇక్కడ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. ఓకే, సో డెట్ బై ఇక్కడ యాక్చువల్ గా చూసుకుంటే దీన్ని 20% వీళ్ళ ఎర్నింగ్స్ ఎక్కడ ఎగ్జాంపుల్ లో మనం చూసిన దానిలో 20% అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద 5 lakhs మీద ఎంత వస్తుంది, వీళ్ళకి 20% వస్తుందమ్మా, అంటే 1 lakh వస్తుందమ్మా. ఓకే, ప్లస్ ఇదంతా కలిపితే మనకి ఏమంటామంటే దీన్ని ప్రీమియం అంటాం. ఏమంటాము ప్రీమియం. యూసేజ్ ఆఫ్ ది డెట్ వల్ల మనకు వచ్చే ప్రీమియం ఎంత అంటే ఇక్కడ పర్సంటేజ్ 10%. రెండు కలిపితే కనుక వీళ్ళ ఎగ్జాంపుల్ లో మన పర్సంటేజ్ అంతా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వస్తుందండి 30%. ఓకే ఓకే, ఇక్కడ ఈ 10% దేని మీద మిగులుతుందమ్మా, ఓన్లీ డెట్ ఇన్వెస్ట్మెంట్ మీద, డెట్ మీద మాత్రమే మనకి మిగిలే అమౌంట్ అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ మనకి దీన్ని ఒక ప్రాబ్లం పరంగా చూద్దాం. ఇంకా ఒక ప్రాబ్లమ్స్ లో మనం చూసినప్పుడు దీన్ని ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేఈ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అంటే కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కేఓ అంటే కేఓ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అవచ్చు, అన్లివర్డ్ ఫార్మ్ అవచ్చు, రెండు కూడా ఒకటే కాబట్టి కాన్స్టెంట్. అండ్ ఇదేంటంటే కేఈ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మే కేఓ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్, కేఓ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మే కేఓ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అవుతుంది. సో కేఓ ప్లస్ ఈ అడ్వాంటేజ్ ఎంత ఉంటుంది ఈక్విటీ హోల్డర్స్ కి, సంథింగ్ ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రా ఏంటంటే ప్రీమియం. ఆ ప్రీమియం ఎక్కడి నుంచి వస్తుంది, డెట్ హోల్డర్స్ దగ్గర నుంచి మనకి వస్తుందంట. ఓకే రైట్. ఇదే ఇక్కడ సెకండ్ పాయింట్ కింద చెప్తున్నాడమ్మా. ఇక్కడ ఏంటంటే ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ కి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏమని చెప్తున్నాడు, కేఈ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్, ది స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాపిటల్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని ఎఫెక్ట్ చేయదు. ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ ఓన్లీ ఎఫెక్టెడ్ బై ద బిజినెస్ రిస్క్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది బిజినెస్ రిస్క్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇంకా డెట్ ఈక్విటీ ఫైనాన్స్ మిక్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి వీడు చెప్తున్న పాయింట్ అమ్మ. సో ఇక్కడ మనకి మళ్ళీ డయాగ్రామ్ ఇచ్చాడు. కేడి ఇది కేఓ అమ్మ, కేడబ్ల్యూ అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కేఓ కాన్స్టెంట్, కేడి కాన్స్టెంట్. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై కేఈ ఈస్ ఇంక్రీజింగ్. కేఈ ఏమవుతుందంట, ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇది మనకి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ లో చెప్పిన పాయింటేనండి. ఓకే రైట్. It is evident from the above diagram that the average cost of the capital KO is a constant and does not affected by leverage. The operational justification of the Modigliani-Miller approach is explained through functioning of the arbitrage process. ఏంటంటే ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అంట. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ గురించి చెప్పుకుందాం అమ్మా. సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కార్పొరేట్ లెవరేజ్ by personal leverage. Arbitration refers to buying assets or security at lower price in one market and selling it at a higher price in another market. అంటే తక్కువ ప్రైస్ కొని మనం ఎక్కువ ప్రైస్ కి అమ్మడం ద్వారా మనం ఏం చేస్తామంట, విల్ గెట్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి అని అంటున్నాడు అంటండి. యాజ్ ఏ రిజల్ట్ ఈక్విలిబ్రియం ఈజ్ అటైన్డ్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్. అంటే ఎక్కడైతే ఒక చోట మనం కొని ఇంకొక చోట మనం తక్కువ వాల్యూ కొని ఎక్కువ వాల్యూకి అమ్ముతామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి అడ్వాంటేజ్ అనేది పెరుగుతుంది, అడ్వాంటేజ్ అనేది వస్తుంది. అక్కడ అడ్వాంటేజ్ అనేది రావడం ద్వారా అక్కడ మనకి ఏమవుతుంది, ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ ఏర్పడుతుంది అంటే డిఫరెంట్ మార్కెట్స్ లో. ఎలాగ సార్ అని చెప్పేసానంటే, సపోజ్ ఒక మార్కెట్ లోంచి నేను పర్చేజ్ చేస్తున్నానంటండి. ఇక్కడ లో కాస్ట్ ఉన్న మార్కెట్ లో నేను ఏం చేస్తున్నానండి, పర్చేజ్ చేస్తున్నానంటండి. ఓకే, ఎక్కడ సేల్ చేస్తున్నానంటండి, హై కాస్ట్ ఉన్న మార్కెట్ లో నేను ఏం చేస్తున్నానంట, సేల్ చేస్తున్నానంట. సో త్రూ దిస్ పర్చేజ్ అండ్ సేల్ విల్ గెట్ అడ్వాంటేజ్. ప్రాఫిట్ వస్తుంది కదమ్మా, ఆర్ సర్ప్లస్, ప్రాఫిట్ ఆర్ సర్ప్లస్ వస్తుంది కదా. మనం తక్కువలో కొని ఎక్కువగా అమ్ముతున్నప్పుడు సర్ప్లస్ వస్తుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రీలే అవైలబుల్, ఎందుకంటే పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ అని చెప్పేసి మనం అజంప్షన్ తీసుకుంటున్నాం కాబట్టి
ఇక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే లో కాస్ట్ లో ఉన్న మార్కెట్ లో అందరూ కూడా పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమవుద్ది, మనం ఎక్కడైనా ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై థియరీస్ ఉంటాయి కదండి ఎకనామిక్స్ లో, దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువ పర్చేజెస్ అనేవి చేస్తుంటే కనుక, మనం పర్చేజ్ అనేది ఎక్కువ కనుక చేస్తున్నట్లయితే ఏమవుతుందంట, ఇక్కడ ప్రైస్ అనేది డిమాండ్ అనేది ఎక్కువ ఉంటది. డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే, డిమాండ్ పెరిగితే కనుక ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అంత సేల్ ఎక్కువ జరుగుతుంది. ఈ మార్కెట్ లో అంతా ఏం జరుగుతుంది, సేల్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే ఇక్కడ షేర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది, ఇక్కడేమో సేల్ పెరిగిపోయింది. సేల్ పెరిగిపోతుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ అందరూ కూడా అమ్మడానికి చూస్తున్నారు, ఇక్కడేమో అందరూ కొనడానికి చూస్తున్నారు. కొనడానికి చూసినప్పుడు ఇక్కడ ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ ఏముంది, ప్రైస్ అనేది ఏమవుతుంది, అందరూ ఇక్కడ సేల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, సప్లై ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది, సప్లై అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూసుకుంటే ఇక్కడ ప్రైస్ పెరుగుతూ వెళ్తూ ఇక్కడ ప్రైస్ తగ్గుతూ వస్తూ ఎక్కడ ఏమవుతుందంట, ఒక చోట ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రెండు ఇక్కడ ఈక్వల్ అయిపోతాయంట. రెండు ఇక్కడ ఏమవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం స్టేజ్. దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం స్టేజ్ అని చెప్పేసి అని అంటారు. ఆ ఈక్విలిబ్రియం స్టేజ్ కి మనం అరైవ్ అవుతామంట. ఓకే, రైట్. This is illustrated by taking two identical firms of which one has a debt capital structure while the other does not. Investors of the firm whose value is higher will sell their shares and instead buy the shares of the firm whose value is lower. They will be able to earn the same return at the lower outlay with the same perceived risk or lower risk. They would therefore be better off. The value of the levered firm can neither be greater nor the lower that of an unlevered firm according to this approach. The two must be equal. There is neither advantage nor disadvantage using the debt in the firm's capital structure. అమ్మా ఇక్కడ రెండు ఐడెంటికల్ ఫర్మ్స్ తీసుకుని, అక్కడ ఐడెంటికల్ ఫర్మ్స్ అంటే ఒకే బిజినెస్ స్ట్రక్చర్ లో ఉన్న, ఒకే బిజినెస్ రిస్క్ లో ఉన్న రెండు ఫర్మ్స్ తీసుకుని వాళ్ళ మధ్య క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజెస్ తీసుకుందాం. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఒక దాంట్లో ఈక్విటీ తీసుకుందాం, ఒక దాంట్లో డెట్ అండ్ ఈక్విటీ తీసుకుందాం. సో అలా తీసుకుని చేసినా సరే మనకి ఏమవుతుందంటే ఒక దాంట్లో పూర్తిగా డెట్ ఈక్విటీ తీసుకుంటాం, ఒక దాంట్లో ఓన్లీ ఈక్విటీ తీసుకుంటాం. అలాంటి ఫర్మ్స్ లో చూసుకుంటే ఓవరాల్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది డస్ నాట్ చేంజ్, ఎఫెక్ట్ అనేది ఉండదు. అది ఏ ప్రాసెస్ ద్వారా చెప్తాడు అంటున్నాడు, ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా వీడు చెప్తానని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. ఆ రెండు ప్రాబ్లమ్స్ మనం చేద్దామమ్మా. ఆ రెండు ప్రాబ్లమ్స్ చేసే ముందు ఇంకా థియరీ ఉందో చూద్దాం. ది అప్రోచ్ కన్సిడర్స్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫర్మ్ యాజ్ ఎ హోల్ by dividend into equity, debt and other securities. No matter how the capital structure of the firm divided, there is a conservation of the investment value. Since the total investment value of the corporation depends upon the underlying profitability and risk, it is irrelevant with respect to relative changes in the firm's financial capitalization. Financial capitalization అనేది ఏమవుతుందంట ఇక్కడ మారదు అని చెప్పేసి చెప్తున్నాడు. అకార్డింగ్ టు MM, since the sum of the parts must equal the whole, therefore regardless of the finance mix, the total value of the firm is the same. So firm value అనేది ఎలా ఉంటుందంటే సేమ్ గా ఉంటుంది. ఓకే, ఈ షార్ట్ కమింగ్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ అన్నది దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఒక ఇల్లస్ట్రేషన్ అనేది మనం చూద్దాం అమ్మా. ఓకే, రైట్. ఫస్ట్ ఇల్లస్ట్రేషన్ చూడండి. ఇల్లస్ట్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా. ఓకే, when the value of the levered firm is more than the value of the unlevered firm, సో ఫస్ట్ కేసు మనం తీసుకుంటుంది ఏంటి, వాల్యూ ఆఫ్ levered firm is more than value of unlevered firm ఉంటే కనుక ఇక్కడ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ద్వారా రెండు వాల్యూస్ ఎలా ఈక్వల్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. there are
two companies, Unlimited and M Limited, having the same earnings before interest and taxes, that is EBIT of 20,000. M Limited is a levered company having a debt of 1 lakh at the rate of 7% rate of interest. The cost of equity of Unlimited is 10% and M Limited is 11.5% అని చెప్తున్నాడు అమ్మా. ఓకే, కంప్యూట్ హౌ ద ఆర్బిట్రేషన్ ప్రాసెస్ విల్ బి క్యారీడ్ ఆన్ అని అడిగాడు. సో ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని అడిగాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఓకే రైట్. ఎం లిమిటెడ్, ఎన్ లిమిటెడ్ రెండు కంపెనీస్ ఇచ్చాడు. ఓకే, వీటికి ఈబిఐటీస్ ఇచ్చాడమ్మా. ఈబిఐటి ఎంత చెప్పాడమ్మా? రెండింటికి ఒకలాగా ఉంటే మారుతాయా? రెండింటికి సేమ్. మనకి ఈబిఐటి అనేది రిస్క్ క్లాస్ ని బేస్ చేసుకుని సేమ్ గా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డెట్ వచ్చేసరికి, ఇక్కడ డెట్ ఏమో ఎం లిమిటెడ్ లో 1 lakh అంట, ఇక్కడేమో ఎన్ లిమిటెడ్ లో 0. ఓకే రైట్. డెట్ గురించి చెప్పాడు. ఇంకేం చెప్పాడమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఇక్కడ అని చెప్పాడు. ఎం లిమిటెడ్ లో 11.5% చెప్పాడు, ఇక్కడేమో 10% చెప్పాడు. ఓకే, నెక్స్ట్ కేడి ఇక్కడేమో 7. డెట్ ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి 7%, ఇక్కడేమో డెట్టే లేదు. ఓకే రైట్. సో ఇలా చెప్పినప్పుడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా రన్ అవుతుంది అని మనకి చెప్తున్నాడమ్మా. ఓకే చూద్దాం. సో ఫస్ట్ మనం వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ కడదాం. ఎం లిమిటెడ్ కి, ఎన్ లిమిటెడ్ కి వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ మనం కడదాం. ఈబిఐటి బై కేఓ. రైట్. సో ఈబిఐటి బై కేఓ కట్టాలి. ఇక్కడ కేఓ అంటే ఏంటమ్మా? కేఓ ఆఫ్, ఇదేంటి అన్లివర్డ్ కదా, కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మ్. సార్ కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అంటే ఎలా వస్తుంది? కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్, అదే కేఓ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కేఓ అనేది ఎంత ఉంటుందంటే కనుక, కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్ అంటే ఇక్కడ ఎంత ఉంటుందంటే కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. కేఈ ఎంత? 10%, కాబట్టి 10% ఇక్కడ మనకి ఏమవుతుంది? కేఓ. సో ఇక్కడ కేఓ అంటే ఎంత అమ్మా? 2 lakhs, సారీ 20,000 డివైడెడ్ బై 10%. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 20,000 డివైడెడ్ బై 10%, 2 lakhs. ఇదేంటిది? వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్, వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫార్మ్. ఓకే రైట్. మరి వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అంటే ఎలా వస్తుందమ్మా? వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ అంటే ఎలా వస్తుందంటే, సో మనకి వాల్యూ కావాలి, వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ కావాలి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ కావాలి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. ఓకే, సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎలా వస్తుంది? ఇక్కడ ఇది ఎన్ లిమిటెడ్ కి చేసాం, ఎం లిమిటెడ్ కి చేస్తున్నాం. అప్పుడు ఎం లిమిటెడ్ కి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఎం లిమిటెడ్ కి వాల్యూ వచ్చేసరికి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కావాలంటే ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్. ఈబిఐటి ఎంత? 20,000 మైనస్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 1 lakh ఇంటూ 7% అంటే 7,000 తీసేస్తే ఇక్కడ 13,000. ఇది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 13,000 అయితే వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. కేఈ అంటే 11.5%, అంటే ఎంత అవుతుంది? 13,000 డివైడెడ్ బై 11.5%. ఓకే, అంటే ఎంత వస్తుందమ్మా? 1,13,043. ఓకే, సో 1,13,043 వచ్చింది. సో ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ 1,13,043 ప్లస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డెట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది డెట్ అంటే ఇక్కడ మనకి ఎంత? 1 lakh. సో టోటల్ చేస్తే ఎంత? 2,13,043. ఓకే, ఇది వాల్యూ ఆఫ్ ది ఫార్మ్, వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫార్మ్. వాల్యూ ఆఫ్ లివర్డ్ ఫార్మ్ ఎంత వచ్చింది? 2,13,043. సో 2,13,043 అనేది వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫార్మ్, వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ ఒకలాగే ఉన్నాయా? ఒకలాగే లేవు. మరి ఇక్కడ
ఎలా ఈక్వేట్ అవుతాయి అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. ఇక్కడ చూసుకుంటే నార్మల్ గా మనం ఏమనుకున్నాం, వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫామ్ అయినా వాల్యూ ఆఫ్ ది అన్లివర్డ్ ఫామ్ అయినా ఒకలాగే ఉంటాయి, మారవు అని చెప్పేసి అని అన్నారు. అదే అప్రోచ్ చెప్పింది అని చెప్పేసి చెప్పుకున్నాం. సో అలాంటప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడేమో 2 lakhs ఉంది, ఇక్కడేమో 2,13,043 ఉందంట. ఓకే, ఇక్కడ మనకి 2,13,043 ఉంది. ఇక్కడ మనం ఏం జరుగుతుందంటే ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే రైట్. సపోజ్ ఎం లిమిటెడ్ వాల్యూ ఆఫ్ ది ఫామ్ ఎంత అండి? 2,13,043. ఎన్ లిమిటెడ్ యొక్క వాల్యూ ఆఫ్ ది ఫామ్ ఎంత? 2 lakhs. ఓకే రైట్. సో ఇక్కడ suppose I am a shareholder of 10% of equity and debt. M Limited లో నాకు ఈక్విటీ డెట్ మీద ఎంత పర్సెంటేజ్ ఉందంట? 10% ఉందంట. అమ్మ 10% ఆఫ్ ది ఈక్విటీ అండ్ డెట్ రెండిట్లోనే నాకు షేర్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఒక ఈ సపోజ్ ఎగ్జాంపుల్ కి మనం ఒక షేర్ హోల్డర్ తీసుకుంటున్నాం. ఒక షేర్ హోల్డర్ ఎలాంటి వాడంట? 10% ఈక్విటీ అండ్ డెట్ ఉన్నాయంట వాడికి. సో ఈక్విటీలో 10% అంటే ఇక్కడ 1,13,043 ఇంటూ 10%, వాడి వాల్యూ ఎంత అండి? 11,304. ఓకే, డెట్ లో 10% అంటే 1 lakh ఇంటూ 10% అంటే ఎంత? 10,000. ఓకే, టోటల్ వేస్తే వాటి టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? 21,304. ఓకే, ఇది టోటల్ గా ఒక 10% షేర్ హోల్డర్ యొక్క ఎం లిమిటెడ్ లో 10% షేర్ హోల్డర్, ఎం లిమిటెడ్ లో 10% ఈక్విటీ అండ్ డెట్ హోల్డర్ ఆఫ్ ఎం లిమిటెడ్. ఓకే, వాడి వాల్యూ అండి. ఇప్పుడు కనుక దీన్ని మార్కెట్ లో అమ్మేశాడు అనుకోండి, ఎంత రియలైజ్ అవుతుంది? ఇది మార్కెట్ వాల్యూస్ బేస్ చేసుకుని చేసాం కాబట్టి ఇది మార్కెట్ వాల్యూసే కాబట్టి డైరెక్ట్ గా ఎంత వస్తుంది వాడికి? 21,304. సార్ ఏమన్నా అమ్మినందుకు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటాయా? నో ట్రాన్సాక్షన్ కాస్ట్ అని చెప్పేసి స్పెసిఫిక్ అజంప్షన్ తీసుకున్నాం కాబట్టి ఎంత రిలీజ్ అయిపోతుంది? ఎం లిమిటెడ్ లో 21,304 వీడికి డబ్బులు వచ్చేసే 10% ఈక్విటీ డెట్ ని రెండు అమ్మేయడం ద్వారా వీడు ఎన్ లిమిటెడ్ కి షిఫ్ట్ అవుతున్నాడంట. ఇక్కడ ఏంటి? ఇక్కడ 2 lakhs కదండి వాల్యూ. ఇందులో 10% కనుక సేమ్ ఇక్కడ 10% ఏదైతే ఉందో ఇక్కడ కూడా 10% కనుక వీడికి రావాలి అనుకుంటే కనుక వీడు ఏం చేస్తాడు? 20,000 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందండి. అంటే ఎన్ లిమిటెడ్ లో కూడా 20% షేర్ కావాలనుకుంటే వీడి ఎర్నింగ్స్ ఎక్కడ కూడా తగ్గకూడదు అన్నాడు. సరే వీడి ఎర్నింగ్స్ చూద్దాం, ఎర్నింగ్స్ లో చేంజ్ చూద్దాం. వీడి ఎర్నింగ్స్ ఎంత? ఎం లిమిటెడ్ లో వీడి ఎర్నింగ్స్ ఎంత అని చెప్పేసానంటే ఈక్విటీ ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 13,000 ఇంటూ 10% అంటే ఎంత? 1,300 ప్లస్ డెట్ మీద వీడి ఎంత ఇన్వెస్ట్మెంట్? డెట్ 10,000 కాబట్టి 10,000 మీద వీడికి ఎంత? 7% ఎర్న్ చేస్తున్నాడు. నెట్ కాస్ట్ 7% కదా, 700 అంటే టోటల్ ఎంత? 2,000 ఎర్న్ చేస్తున్నాడు అమ్మ. ఓకే రైట్. ఇక్కడ వీడికి ఎర్నింగ్స్ ఎలా వస్తాయని చెప్పేసానంటే ఈబిఐటి ఎంత? 20,000 కాబట్టి 20,000 లో ఇక్కడ 10% షేర్ హోల్డర్ కాబట్టి ఈక్విటీ అంటే ఎంత? 20,000 ఇంటూ 10% అంటే ఎంత? 2,000. అమ్మ ఇక్కడ మనం గమనిస్తే వీడి ఎర్నింగ్స్ అనేవి ఎం లిమిటెడ్ లో ఉన్నా ఎన్ లిమిటెడ్ లో ఉన్నా ఈ 2,000 గానే ఉన్నాయమ్మా. ఎర్నింగ్స్ అనేవి ఇక్కడ 2,000 ఉన్నది, ఇక్కడ 2,000 ఉంది. కానీ ఇక్కడ సేల్ చేసేయడం వల్ల వీడికి చేతిలో క్యాష్ ఎంత వచ్చింది? సేల్ బై వే ఆఫ్ సేల్ ఎంత? 21,304 మైనస్ పర్చేజ్ సేల్ ఆఫ్ ఎం లిమిటెడ్ షేర్స్ అండ్ ఈక్విటీ డెట్. ఓకే, బై పర్చేజ్ ఆఫ్ ఎన్ లిమిటెడ్ షేర్స్ పర్చేజ్ చేయడానికి ఎంత వచ్చింది? ఎంత ఖర్చు పెట్టాను నేను? 20,000 ఖర్చు పెట్టాను. అంటే 1304 అనేది నాకు ఏమైంది? సర్ప్లస్ ఆర్ అడ్వాంటేజ్ అనేది వచ్చింది. సర్ప్లస్ ఆర్ అడ్వాంటేజ్ అంటే ఇది అంతా కూడా డబ్బులు అదే ఉంటాయి కదా. కొన్ని ఎర్నింగ్స్ ఏమైనా మారిపోయినాయా? ఇక్కడ 2,000 ఎర్న్ చేస్తున్నాను, ఇక్కడ 2,000 ఎర్న్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల అంటే హై వాల్యూడ్ ఫర్మ్ నుంచి లో వాల్యూడ్ ఫర్మ్ కి షిఫ్ట్ అవడం వల్ల షిఫ్టింగ్ ఫ్రమ్ హై వాల్యూ ఫర్మ్ టు లో వాల్యూ ఫర్మ్. హై వాల్యూ ఫర్మ్ నుంచి లో వాల్యూ ఫర్మ్ కనుక మనం షిఫ్ట్ అయినట్లయితే ఒకటి నో చేంజ్ ఇన్ ఎర్నింగ్స్,
ఎర్నింగ్స్ లో ఏ మాత్రం చేంజ్ లేదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? దెర్ ఇస్ ఎ సర్ప్లస్. దెర్ ఇస్ ఎ సర్ప్లస్. ఇక్కడ ఇలా మిగులుతుంది, సర్ప్లస్ వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు అందరూ ఏం చేయడానికి చూస్తారమ్మా? ఇది ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ కాబట్టి ఎం లిమిటెడ్ షేర్స్ అనేవి అందరూ అమ్మేస్తారమ్మా. ఎం లిమిటెడ్ షేర్స్ అనేవి ఇక్కడ మనం ఏం చేయాలి? షిఫ్టింగ్ అంటే ఏం చేయాలి? సేల్ ఎం లిమిటెడ్ షేర్స్. ఎర్నింగ్స్ ఏమి మారవన్నప్పుడు ఎం లిమిటెడ్ బిజినెస్ రిస్క్ పరంగా తప్ప ఇంకా మిగతా అన్నిట్లో సేమ్ అనుకున్నప్పుడు, బిజినెస్ రిస్క్ లో కూడా వీళ్ళిద్దరూ సేమ్ అనుకున్నప్పుడు, ఇక్కడ బిజినెస్ రిస్క్ లో కూడా వీళ్ళిద్దరు సేమ్ అన్నప్పుడు ఈ ఎం లిమిటెడ్ లో ఉంటే ఏంటి, అన్లిమిటెడ్ లో ఉంటే ఏంటి? సో కాబట్టి అందరూ ఎం లిమిటెడ్ లోంచి ఎందులోకి షిఫ్ట్ అయిపోతారు? ఎన్ లిమిటెడ్ లోకి షిఫ్ట్ అయిపోతారు. సేల్ ఎం లిమిటెడ్ షేర్స్ అండ్ పర్చేజ్ ఎన్ లిమిటెడ్ షేర్స్. ఎన్ లిమిటెడ్ షేర్స్ ని పర్చేజ్ చేసేస్తారంట అందరూను. ఇక్కడ పర్చేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనుకుంటే కనుక, ఇక్కడ పర్చేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనుకుంటే కనుక ఏం జరుగుతుందమ్మా? పర్చేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటే కనుక డిమాండ్ అనేది ఎక్కువ క్రియేట్ అయినట్టు. డిమాండ్ అనేది ఎక్కువ క్రియేట్ అయినట్టు. డిమాండ్ వల్ల ఏమవుతుంది? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ షేర్ అన్లిమిటెడ్ షేర్ అండ్ దట్ ఆల్సో ఎం లిమిటెడ్ షేర్ ప్రైస్ ఏమవుతుందంట? తగ్గుతుందంట. ఎం లిమిటెడ్ షేర్ ప్రైస్ ఏమవుద్ది? తగ్గుతుందంట. అన్లిమిటెడ్ షేర్ ప్రైస్ ఏమో పెరుగుతుంది, అన్లిమిటెడ్ షేర్ ప్రైస్ ఏమో తగ్గుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఎంతకాలం, ఈ సర్కిల్ అనేది ఎంతకాలం జరుగుతుంది? ఈ షిఫ్టింగ్ అనేది ఇక్కడ ఎం లిమిటెడ్ నుంచి అందరూ ఎన్ లిమిటెడ్ కి ఎప్పుడు వస్తారమ్మా? ఈ అడ్వాంటేజ్ అనేది ఏదైతే ఉందో, అడ్వాంటేజ్ అనేది 0 అయ్యేంత వరకు ఎం లిమిటెడ్ లో షేర్లు అమ్మేసి అన్లిమిటెడ్ లో షేర్లు పర్చేజ్ చేసేయడం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ మనకి అడ్వాంటేజ్ వస్తుందంటే కనుక ఈ ప్రాసెస్ ఎన్నాళ్ళు జరుగుతుందంటే అడ్వాంటేజ్ 0 అయ్యేంత వరకు జరుగుతుందంట. అడ్వాంటేజ్ 0 అయితే కనుక అక్కడ మనకి ఏమవుతుందంట? ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ అనేవి ఈక్వల్ అయితే, ఎక్కడైతే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ ఈక్వల్ అవుతాయో అక్కడ అడ్వాంటేజ్ 0 అవుతుంది. అప్పుడు అంటే సపోజ్ ఇక్కడ కూడా ఒక 20 ఇక్కడ 2 lakhs వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ వాల్యూ 2 lakhs, ఇక్కడ వాల్యూ 2 lakhs ఉందనుకోండి. ఇక 10% షేర్ హోల్డర్ ఈక్విటీ అండ్ డెట్ నేను అమ్మాను అనుకోండి, 20,000 వచ్చింది. ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసినా సరే ఎంతకి ఇన్వెస్ట్ చేస్తాను? 20,000 కి ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. అక్కడ ఏమన్నా నాకు అడ్వాంటేజ్ ఉంటుందా? సర్ప్లస్ ఉంటుందా? ఉండదు. అంటే ఇక్కడ ప్రైస్ పెరగడం, ఇక్కడ ప్రైస్ తగ్గడం. సో రెండు కూడా ఒక ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర, అట్ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర మనకేం జరుగుతుందంటే, ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ ఈక్వల్ అయిపోతాయి. ఆ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ అనేవి ఈక్వల్ అయిపోతే అడ్వాంటేజ్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఈ షిఫ్టింగ్ అనేది ఆగిపోతుంది. షిఫ్టింగ్ అనేది హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి లో వాల్యూడ్ ఫార్మ్ కి షిఫ్ట్ అవడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది? అందరూ ఇప్పుడు మార్కెట్ అంతా కూడా పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్, అందరికీ కూడా ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికైనా అడ్వాంటేజ్ వచ్చిందంటే కనుక అందరూ కూడా ఏం చేస్తారు? అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అన్లిమిటెడ్ షేర్స్ ని పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఎగబడతారు. అన్లిమిటెడ్ షేర్స్ ని పర్చేజ్ చేయడానికి ఎగబడినప్పుడు ఏమవుతుందమ్మా? అక్కడ మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ షేర్ ప్రైస్ అనేది ఏమవుతుంది? ఇక్కడ సేల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. హై వాల్యూడ్ ఫర్మ్ ఏం చేసుకుంటూ వెళ్ళిపోతారు? సేల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అక్కడ ఏం జరుగుతుంది? మార్కెట్ వాల్యూ అనేది, ఇక్కడ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ తగ్గిపోతాం, ఇక్కడ మార్కెట్ ప్రైస్ పెరిగిపోవడం. ఎక్కడి వరకు జరుగుతుంది అంటే, ఈ ప్రాసెస్ అనేది ఎక్కడి వరకు జరుగుతుంది అంటే కనుక అడ్వాంటేజ్ అనేది, దీని వల్ల షిఫ్టింగ్ వల్ల అడ్వాంటేజ్ అనేది 0 అయ్యేంత వరకు కూడా జరుగుతుంది. అక్కడైతే షిఫ్టింగ్ అనేది షిఫ్టింగ్ వల్ల అడ్వాంటేజ్ 0 అయిందో, అట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం పాయింట్. ఈక్విలిబ్రియం పాయింట్ అంటే, ఆ ఈక్విలిబ్రియం పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో దాన్ని ఏమంటాం? ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. అదే ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పేసి మనం తీసుకుంటామంట. ఓకే సార్, ఓన్లీ షిఫ్టింగ్ ఫ్రమ్ హై వాల్యూ ఫార్మ్ టు లో వాల్యూ ఫార్మే మనకి అడ్వాంటేజ్ గా ఉంటుందా? అవునండి. షిఫ్టింగ్ ఫ్రమ్ లో వాల్యూ ఫార్మ్ టు హై వాల్యూ ఫార్మ్ అనేది అడ్వాంటేజెస్ గా ఉండదా? ఉండదంటండి. ఎందుకు ఉండదో ఒకసారి అది కూడా చూసేద్దాం అమ్మా. ఓకే, షిఫ్టింగ్ ఫ్రమ్ లో వాల్యూ ఫార్మ్ టు హై వాల్యూ ఫార్మ్. ఇందాక కంపెనీలో ఎం లిమిటెడ్, అన్లిమిటెడ్ తీసుకుందాం. ఎం లిమిటెడ్, అన్లిమిటెడ్.
ఎం లిమిటెడ్ వాల్యూ 2,13,043, ఇక్కడేమో 2 lakhs. ఇక్కడ మనకి లో వాల్యూ ఫార్మ్ అంటే ఎన్ లిమిటెడ్ కాబట్టి ఎన్ లిమిటెడ్ లో 10% షేర్ హోల్డర్ అంట. నేను 10% అమ్మేస్తే కనుక నాకు ఎంత వస్తుందండి? 20,000 నా చేతిలో ఉందండి. ఓకే, సేల్ చేస్తాను. ఓకే, 10% సేల్ చేసేస్తే నాకు వచ్చిన డబ్బులు ఎంత? 20,000. నేను ఇక్కడ అదే 10% ఇక్కడ రావాలి అంటే కనుక, అంటే ఇక్కడ నేను ఏం చేయాలి? డెట్ అండ్ ఈక్విటీలో నేను రెండిట్లోనే 10% నేను ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే నాకు ఏమవుతుంది? 2,21,304 కావాలి నాకు. కానీ ఇక్కడ నాకు ఎంత ఉంది? 20,000 ఉంది. ఇక్కడ నాకు 20,000 నా చేతిలో క్యాష్ ఉంది, అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది. దీంట్లోంచి నేను మైనస్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక ఇన్వెస్ట్ చేస్తానంటే 21,304 ఇన్వెస్ట్ చేయడం అంటే కుదురుతుందా? కుదరదు. మళ్ళీ మధ్యలో ఏం చేయాలి? బారోయింగ్ చేయాలి. బారో ఎంత చేయాలి? 1,304 నేను బారో చేసి నేను ఏం చేయాలంటే 21,304 నేను ఇన్వెస్ట్ చేయాలంట. ఓకే, అక్కడ డెట్ రేట్ ఎంతో చెప్పాడు? 7% అన్నాడు. కాస్ట్ ఆఫ్ డెట్ కాన్స్టెంట్ కాబట్టి వీడు పర్చేజ్ చేసినా సరే, వీడు అప్పు తీసుకున్నా సరే 7% కి అప్పు తీసుకున్నాడు అని అనుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది? ఎర్నింగ్స్ లో చేంజ్ చూద్దాం. ఇక్కడ ఎర్నింగ్స్ ఎంత వచ్చేవి నాకు? 10% అంటే ఈబిఐటి సేమ్ కాబట్టి, రెండు చోట్ల ఈబిఐటి అనేది సేమ్ కాబట్టి ఇందులో 10% వచ్చేది నాకు. అంటే ఎంత వచ్చిందండి? 2,000 వచ్చేదండి. ఇక్కడ ఎలా వస్తుందండి నాకు? డెట్ లోని ఈక్విటీ లోని రెండింటిలోని కాబట్టి ఈ డెట్ ఎంత? 7,000 డెట్ హోల్డర్ తీసుకుంటే ఈక్విటీ హోల్డర్ 13,000 తీసుకుంటాడు. ఇందులో 10% వస్తుంది నాకు. ఇక్కడేమో 700, ఇక్కడేమో 1,300, అంటే టోటల్ గా చూసుకుంటే 2,000 వచ్చింది. ఇక్కడ 2,000, ఇక్కడ 2,000. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ షిఫ్టింగ్ కనుక జరిగితే కనుక ఇంతకు ముందు నాకు 2,000 వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? 1,304 మీద నేను ఏం చేయాల్సి వస్తుంది? -1,304 ఇంటూ 7%. నేను అప్పు చేశాను కదండి, అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి. 1,304 ఇంటూ 7% అంటే 91 రూపీస్ నేను పే చేయాల్సి వస్తుందంట. 91 తీసేస్తే కనుక 2,000 నుంచి 91 తీసేస్తే కనుక మనకి ఎంత వస్తుందమ్మా? 1,909. అంటే ఒకవేళ కనుక ఇలా షిఫ్ట్ కనుక జరిగితే, అంటే ఎన్ లిమిటెడ్ నుంచి ఎం లిమిటెడ్ గనక మన షిఫ్ట్ అయితే మనకి ఏమవుతుంది? ఎర్నింగ్స్ లో 1,909 మిగులుతుంది. ఇక్కడేమో 2,000 మిగిలేదు కాస్త 1,909 కి వచ్చేస్తుందంట. సో కాబట్టి ఏమవుతుంది? దిస్ షిఫ్టింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్, దిస్ షిఫ్టింగ్ ఈజ్ నాట్ అడ్వాంటేజియస్. అడ్వాంటేజ్ లేని చోట ఎవడు కూడా షిఫ్ట్ అవ్వడు. కాబట్టి లో వాల్యూ ఫార్మ్ నుంచి హై వాల్యూ ఫార్మ్ కి ఎవడు కూడా షిఫ్ట్ అవ్వడు. అంటే ఎక్కడికి వెళ్తారు? హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి లో వాల్యూడ్ ఫార్మ్ కి అందరూ వెళ్తారు. హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి లో వాల్యూడ్ ఫార్మ్ కి వెళ్తేనే మనకి ఏముంది? అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఆ అడ్వాంటేజ్ పొందడం కోసం మాత్రమే అందరూ ఈ షిఫ్టింగ్ అనేది చేస్తారు. ఆర్బిట్రేషన్ అంటే ఏమన్నారండి? లోయెస్ట్ ప్రైస్ ఉన్న మార్కెట్ లోంచి మనం కొనుక్కొని అక్కడ హైయెస్ట్ ప్రైస్ ఉన్న మార్కెట్ లో అమ్ముకోవడము అని చెప్పేసి అని అన్నాం. సో ఇక్కడ లోయెస్ట్ మార్కెట్ ఎంత ఉందండి? ఇక్కడ హైయెస్ట్ మార్కెట్ ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? 2,13,000 ఉంది కాబట్టి ఇక్కడ అందరూ సేల్ చేస్తారు, ఇక్కడ అందరూ పర్చేజ్ చేస్తారు. ఇక్కడ అందరూ సేల్ చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది? ప్రైస్ అనేది పడిపోతుంది. ఇక్కడ అందరూ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఎక్కడైతే ఈ రెండు కూడా ఈక్వేట్ అవుతాయో ఆ ఈక్వేట్ అయ్యే ప్రైస్ ని, ఈక్వేట్ అయ్యే పాయింట్ ని ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పేసి అంటారు. అక్కడ అడ్వాంటేజ్ అనేది, షిఫ్టింగ్ వల్ల అడ్వాంటేజ్ అనేది ఏమవుతుందమ్మా? జీరోగా ఉంటుంది. షిఫ్టింగ్, డ్యూ టు షిఫ్టింగ్ అడ్వాంటేజ్ అనేది జీరో. అయితే కానీ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ ఈక్వల్ అవుతాయి. అందరూ కూడా పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అవైలబుల్ గా ఉంటది కాబట్టి అందరూ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుందంటే అందరు షేర్ హోల్డర్స్ ఏమైపోతారు? ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడానికి ట్రై చేస్తారు. ప్రైస్ పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ షేర్స్ యొక్క ప్రైస్ పెరిగి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఏమవుతుందంట? పెరిగిపోతుందంట. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో అదే పాయింట్ ని ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది లివర్డ్ ఫార్మ్ అయినా అన్లివర్డ్ ఫార్మ్ అయినా, ఇది లివర్డ్ ఫార్మ్, ఇదేమో అన్లివర్డ్ ఫార్మ్, రెండు వాల్యూస్ కు ఏమవుతాయంట? ఈక్వల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. త్రూ దిస్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా అని చెప్పేసి మనకి చెప్పాడమ్మా. సో ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా మనకి ఏం తెలిసింది? హై వాల్యూడ్ ఫార్మ్ నుంచి లో వాల్యూ ఫార్మ్ కి షిఫ్ట్ అవడం ద్వారా మనకి ఏమవుతుంది? అడ్వాంటేజ్ వస్తుంది. ఆ అడ్వాంటేజ్ జీరో అయిపోయేంత వరకు కూడా షిఫ్టింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో దట్ ఇక్కడ లో వాల్యూ ఫార్మ్ ఏవైతే ఉంటుందో లో వాల్యూ ఫార్మ్ యొక్క మార్కెట్ ప్రైస్ పెరగడం ద్వారా హై వాల్యూడ్ ఫార్మ్ యొక్క మార్కెట్ ప్రైస్ తగ్గడం ద్వారా రెండు ఈక్వేట్ అయిపోతాయి. సో దట్ వీళ్ళు చెప్పిన కంక్లూజన్ ఏంటి? వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారమ్మా. సో నార్మల్ గా వీళ్ళు చెప్పే కంక్లూజన్ ఏంటి? డెట్ ఈక్విటీ మిక్స్ వల్ల ఏ చేంజ్ ఉండదు. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ యూజింగ్ డెట్
అండ్ నాట్ యూజింగ్ డెట్ రెండు కూడా సేమ్ ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పే కంక్లూజన్ మనకి అరైవ్ అవుతాం ఎక్కడ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర. ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఖచ్చితంగా వస్తుంది సార్. ఎస్, ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గరికి మనం వచ్చేస్తాము. ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గరికి మనం అరైవ్ అవుతాము. ఎలాగా? ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా. అంటే ఒక చోట కొని ఒక చోట అమ్మడం ద్వారా అక్కడ అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ గురించి అడ్వాంటేజ్ జీరో అయ్యేంత వరకు కూడా ప్రైసెస్ అనేవి పెరగడం తగ్గడం ఉంటది. ఎక్కడైతే ఈ అడ్వాంటేజ్ జీరో అయిపోతుంది, షిఫ్టింగ్ వల్ల అడ్వాంటేజ్ జీరో అయిపోతుందో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఈ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ కంపల్సరీగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్లివర్డ్ ఫామ్ అయినా లివర్డ్ ఫామ్ అయినా మనం డెట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే వాల్యూ ఆఫ్ ది ఫార్మ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పేసి వీడు కంక్లూజన్ కి వచ్చాడు. దిస్ ఈస్ ద బిహేవియరల్ జస్టిఫికేషన్ గివెన్ బై ద ఎంఎం అప్రోచ్. ఎంఎం అప్రోచ్ మనకి ఇచ్చిన బిహేవియరల్ జస్టిఫికేషన్. ఓకే, రైట్. బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాబ్లమ్ ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటేనమ్మా, కేఈ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్ ఈక్వల్స్ టు కేఓ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ అని చెప్పేసి అని చెప్పుకున్నాం. మరి కేఈ ఆఫ్ లివర్డ్ ఫామ్ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి అంటే మీకు ఏం చెప్పారంటే కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ అని చెప్పేసి అని చెప్పారు. కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ అని చెప్పేసి అని చెప్పారు. సో దీన్ని అరైవ్ అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. ఓకే, రైట్. సపోజ్ ఈక్విటీ 5 lakhs, డెట్ 5 lakhs ఉన్నది అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 20% అనుకోండి, కాస్ట్ ఆఫ్ డెట్ 10% అనుకోండి. ఓకే, సో ఇక్కడ ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? 0.5, 0.5. ఇక్కడ మనకి కాస్ట్ తెలుసు, ప్రపోర్షన్ తెలుసు. ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ మనం చూసుకుంటే ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 10%, ఇక్కడేమో 5%. టోటల్ చేస్తే 15% కేఓ. ఇది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఈ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం చూసుకుంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 15% వచ్చింది. ఈ 15% నుంచి మన కేఈ అరైవ్ అవ్వాలంటే కనుక కేఈ ఎలా అరైవ్ అవుతాం చూడండి అమ్మా. మనకి కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ అని అన్నాడు. చూద్దాం కేఓ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 15% ప్లస్ కేఓ మైనస్ కేడి 15 మైనస్ 10, 15% మైనస్ 10% ఇంటూ డెట్ బై ఈక్విటీ అంటే డెట్ 5 lakhs బై ఈక్విటీ 5 lakhs. చూసుకుంటే కనుక 15% ప్లస్ ఇక్కడ ఏముంది? 15 మైనస్ 10 అంటే 5 ఇంటూ 1/1, సారీ 5 ఇంటూ 1 అంటే ఎంతమ్మా? 5%. టోటల్ చేస్తే 20%. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వచ్చింది? 20%. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వచ్చింది? 20%. రైట్. సో అసలు డెట్టే లేని ఫర్మ్ ఏదైతే ఉంటుందో, డెట్టే లేని ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఆ డెట్టే లేని ఫర్మ్ కి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ కేఓ. ఇక్కడ లివర్డ్ ఫామ్ అయినా అన్లివర్డ్ ఫామ్ అయినా సరే ఇక్కడ ఏమవుతుంది? 15% ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి కేఓ, కేఈ ఈజ్ ఆల్సో 15%. సో కేఈ అక్కడ మనకి డెట్ నో డెట్ సిచ్యువేషన్ లో కేఈ ఈక్వల్స్ టు కేఓ కాబట్టి కేఓ ఇక్కడ 15% అయితే ఇక్కడ కూడా 15% అవుతుంది. ఇక్కడ నుంచి కేఈ ఎంత అవుతుంది? 15% అవుతుంది. సో ఇక్కడ నో డెట్ యూజ్ చేసిన డెట్ లేని సిచ్యువేషన్ లో 15%, ఇక్కడ డెట్ యూజ్ చేయడం ద్వారా ఉన్న కేఈ ఎంత పర్సెంటేజ్ అయిందమ్మా? 20% అయింది. సో మన జస్టిఫికేషన్ ఏంటి? ఇక్కడ కేఓ కాన్స్టెంట్ అండ్ కేడి కాన్స్టెంట్. సో కేఈ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది.
సో ఇక్కడ కూడా చూసుకుంటే కేవో 15% తీసుకున్నాం. సో కేడి కాన్స్టెంట్, ఇక్కడ డెట్టే లేదు, అది కేడి అవసరమే లేదు. ఇక్కడ కేడి 10%. ఇక్కడ ఏమవుతుంది, కేఈ ఏమవుతుంది, పెరుగుతుంది అన్నాడు. ఇక్కడ 15% అలా ఎంత అయింది, 20% అయింది. ఎంత పెరిగిందండి అంటే కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ. సో ప్రీమియం ఇది నార్మల్ గా అయితే 15% ఉండాలి. ఆ 15% అలా ఏమైంది, ఇంకా ఎక్స్టర్నల్ గా 5% పెరిగింది. ఆ 5% ఎలా పెరిగిందంటే ఇక్కడ ఇలా పెరిగిందంట. ఓకే, ఇక్కడ డెట్ ఈక్విటీలో మీరు ప్రపోర్షన్స్ చేంజ్ చేసుకున్నా సరే ఇక్కడ మీకు ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. సపోజ్ చూద్దాం, ఈక్విటీ డెట్. ఈక్విటీ సపోజ్ 1 lakh, డెట్ 9 lakhs తీసుకుందాం. ఇక్కడ 0.1, 0.9. ఇక్కడ 20% తీసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చింది, 10%. అంటే ఇక్కడ ఎంత అవుతుందమ్మా, 2%. ఇక్కడేమో 9%. ఓకే, సో టోటల్ ఎంత అవుతుంది, 11% అవుతుందమ్మా. ఓకే, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఓ ఎంత అవుతుంది, 11% అవుతుంది. సో ఇది ఎలా ఎవరైతే ఉంటే చూద్దాం. 11% ప్లస్ కేఓ మైనస్ కేడి. కేఓ మైనస్ కేడి అంటే కేఓ ఎంత 11 మైనస్ కేడి అంటే 10%. ఓకే రైట్, ఇంటూ డెట్ బై ఈక్విటీ. డెట్ ఎంత 9/1. సో ఇక్కడ చూసుకుంటే 11% ప్లస్ 1 ఇంటూ 9 అంటే 9%. సో టోటల్ 11 ప్లస్ 9 అంటే 20%. సో వాట్ విల్ అరైవ్ ఇస్ 20%. ఇక్కడ కేఓ ఆఫ్ లివర్డ్ ఫామ్ అయినా అన్లివర్డ్ ఫామ్ అయినా సరే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ మనకి సేమ్ గా ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అక్కడ నో డెట్ సిచ్యువేషన్ లో కూడా మనకి ఎంత ఉంటుందంట, నో డెట్ సిచ్యువేషన్ లో కేఈ ఈక్వల్స్ టు కేఓ. కేఓ ఎంత అవుతుంది, ఇక్కడ 11% అవుతుంది. ఇక్కడ 11% అయితే కేఈ కూడా ఎంత అవుతుంది, 11% వస్తుంది. ఓకే, సో ఈ డెట్ బై ఈక్విటీ కాన్సెప్ట్ అనేది ఇది. సో కేఓ ప్లస్ కేఓ మైనస్ కేడి ఇంటూ డెట్ బై ఈక్విటీ వేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా వాట్ వి విల్ గెట్, కేఈ అనేది మనకి వస్తుంది. సో దిస్ ఇస్ ఈ ఫార్ములాకి జస్టిఫికేషన్ అమ్మా. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. రేపటి క్లాస్ లో మనం ఏం చేద్దాం, ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఎంఎం అప్రోచ్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం.